మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును మరికాసేపట్లో కోర్టుకు తరలించబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కు తరలించితే లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందన్న భావనతో పోలీస్ స్టేషన్ కే డాక్టర్స్ ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక సిదిరిని కోర్టుకు తరలించబోతున్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఉన్నారు. దీనికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడానికి అయితే వైద్యులు వెళ్తున్నారు. యాక్చువల్లీ స్టేషన్ నుంచి అటు హాస్పిటల్కి తరలించి హాస్పిటల్ తర్వాత అక్కడ నుంచి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పేసి భావించారు. అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ సమస్య ఉండడం, అటువైపు ఏదైతే వైసీపీ శ్రేణులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా డాక్టర్సే పోలీస్ స్టేషన్కి వచ్చి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించున్నారని ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపు మొత్తం ఏదైతే పలాస మండలం పరిధిలో కూడా పూర్తిగా 163కి సంబంధించి పాత 144 సెక్షన్ అయితే విధించారు. ఎటువంటి ర్యాలీలు కానీ ముగ్గురు కంటే ఇతర వ్యక్తులు కానీ ఎవరు తిరగకుండా, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కానీ ఎవరు సింగిల్గా కూడా వెపన్స్ కానీ కత్తులు కానీ కర్రలు కూడా ఎలాంటివి కూడా తీసుకువెళ్లకుండా అయితే పూర్తిగా అయితే మొత్తం నిషేధం విధించారు. ఇది అతిక్రమిస్తే వీటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి జంక్షన్లో మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ సుమారు 300 మీటర్ల దూరంలోనే మొత్తం అందరినీ కూడా ఆపివేస్తున్నట్టు అన్ని జంక్షన్లు పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి ప్రధాన జంక్షన్తో పాటు అటు హైవే నుంచి పలాస పట్టణానికి కాశీబొగ్గ పట్టణానికి వచ్చేటటువంటి మొత్తం అన్ని రూట్స్ అన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి దగ్గర కూడా నాకాబందీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే సిదిరి అప్పలరాజుకు సంబంధించి అటు సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన ఆరోకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసులో ఇప్పటికే ఆరోతో పాటు మరో వ్యక్తి సిద్ధార్థను కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సిదిరిపై A3గా కూడా ఆ రోజు నమోదు చేశారు. రిమాండ్ పెండింగ్ గా కూడా ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో చూపించడానికి దీనిలో భాగంగానే సిదిరి అప్పలరాజును ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి కాసేపట్లోనే పోలీసులు న్యాయమూర్తి ముందు అయితే హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా పోలీసులు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే క్రిమినల్ సంబంధించినటువంటి 105 వంటి కీలకమైన సెక్షన్స్ తో పాటు మిగిలిన 238 కానీ ఇతర కీలకమైనటువంటి సెక్షన్స్ పెట్టడంతో దీనికి సంబంధించినటువంటి నాన్ బెయిలబుల్ కేసులుగా ఉండడంతో మరోవైపు యాంటిసిపేటరీ బెయిల్ నిన్న మూవ్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు కూడా ఈరోజు రానున్న నేపథ్యంలోనే ముందు రోజులుగానే అరెస్ట్ చేయడంతో అటు యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దయ్యే సంబంధించినటువంటి కేసు కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. మరోసారి బెయిల్ వేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే సిదిరి అప్పలరాజుని మేజిస్ట్రేట్ ముందైతే హాజరుపరచనున్నారు పోలీసులు. సూర్యతో బాలు, 10 టీవీ, పలాస నుంచి.